ఒక రైతులా కష్టపడడం చాలా కష్టం. రైతు ఎంత నష్టం వచ్చినా పంటని ఎందుకు నమ్ముతాడో తెలుసా? 10 మంది చల్లగా ఉండాలని, 10 మంది కడుపు నింపాలని. రైతుకు చేయడానికి పని దొరక్క కాదు, బతకడం చేతకాక కాదు. రైతు పండించడం మానేస్తే మీరేం తిని బతుకుతారు? అలాంటి పంటను కూడా ఈరోజు కలుషితం చేసేశారు. రకరకాల పెస్టిసైడ్స్ అని, ఇంకా పురుగుల మందులని కొట్టి ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. ఒకప్పుడు మొక్కజొన్నలు, రాగి సంగటలు తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు 30, 40 ఏళ్లకే బీపీలు, షుగర్లు, కాళ్ళు నొప్పులు, ఇంకా రకరకాల నొప్పులతో బాధపడుతున్నాం. ఒక అభివృద్ధి జరుగుతుందంటే ఖచ్చితంగా అది మన జీవితానికే నాశనానికి దారి తీస్తుంది. అలాంటి అభివృద్ధి నేను వద్దు అని కోరుకుంటున్నాను. రైతుల ఒళ్ళొంచి కష్టపడితే ఏ సమస్యలు రావు. కానీ చేతి వరకు వచ్చిన పంట ప్రతిసారి నాశనమైతే రైతు గుండె ఎంత బరువెక్కిపోతుందో తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసు. వర్షాలు పడటం వల్ల కానీ, ఇంకా పంటకు సరైన టైంలో ఎరువులు వేయకపోవడం వల్ల కానీ, పంట కోసే టైంలో వర్షాలు ఎక్కువైతే ఎలా పడుతున్నాయో మన రైతుల బాధలు కూడా అలాగే పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పంటలు ఎలా అంటే చేన్లు కోసిన తర్వాత మార్కెట్ వెళ్ళిన తర్వాత నానిపోయి, కొన్ని అంటే చేనుకు రాకుండానే పోయినాయి. అలాంటి సమస్యలు వచ్చాయి ఈ రైతులందరికీ. ఈ సంవత్సరం మొన్న తుఫాను వల్ల, గాలి వల్ల మొత్తం చేన్లు అడ్డంగా పడిపోవడం, కొన్ని కాలువలంట కొట్టుకుపోవడం అలాంటివి ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నష్టపరిహారం అది ఇది అంటే అంతా మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇది సరైన గిట్టుబాటు రాదు ఇప్పుడు. ఎందుకంటే వర్షాలు ఖరాబ్ అయినా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సరైన గిట్టుబాటు ధర ఇవ్వదు. కాకపోతే నష్టపరిహారం అని కూడా ఇవ్వాలి కదా! ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో లక్షలు లక్షలు పెట్టి భూమిలో పోస్తాం. కాబట్టి దానికోసం నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తది గవర్నమెంటు. ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే నష్టపరిహారం ఇస్తే బాగుంటది. ప్రతి రైతు తన పైసలతోటి పంట అనేది వెయ్యడు. వేరే దగ్గర అక్కడ ఇక్కడ బ్యాంకులని ఆ పక్క వాళ్ళ దగ్గర, ఇంటి ఎదురు వాళ్ళ దగ్గర, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ దొరికితే అప్పుడు అప్పు పుట్టించుకొని, అప్పు అడిగి వేరే దగ్గర తెచ్చి ఇక్కడ పంట వేస్తాడు. అందుకన్నా సరే గవర్నమెంట్ కొంచెం పట్టించుకుంటే రైతుల గురించి, కొంచెం ఏదైతే వాళ్ళకు పైసలు రాకపోయినా సరే వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోయేలా వచ్చినా కూడా, గిట్టుబాటు ధర వచ్చినా కూడా బాగుంటది. ప్రస్తుతం ఇప్పుడైతే కోత కోసే టైం కాబట్టి ఈ నవంబర్ నెల అంటే ఈ సంవత్సరం కోత కోసే టైం అయితే చాలా తొందరగా వచ్చేసింది. దీనికి కారణం క్లైమేట్ చేంజెస్ వల్ల. ఇప్పుడైతే వర్షం పడేటట్టు ఉందని అందరూ చాలామంది టీవీ న్యూస్‌లోను వార్తలంటూ చెప్తూ ఉంటారు. ఈ రైతులందరూ తొందరగా పంటనది కోసేసి తొందరగా కుప్ప నూర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. చూడండి రైతులు ఎంత కష్టపడతారంటే, రైతులు వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కరిచే పాములకు, కుట్టే తేళ్ళకు నొప్పిని భరించుకొని ఆ పంటను కోసుకుంటూ, ఆ పంటను మోసి కుప్ప నూర్చడానికి ఇదే టైంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఆ పని నచ్చకపోతే రిజైన్ చేసే అవకాశం ఉంది. కానీ రైతు ఆ వానకి ఎండినా, ఎండకి ఎండినా, ఏ కష్టం వచ్చినా కానీ ఆ పంటని ఎండేంత వరకు వదలడు. అయినా ఆ పంటని ఎంత కష్టం వచ్చినా సరే చంటి బిడ్డలా, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తానే ఉంటాడు. కానీ ఆ పంటని పండేంత వరకు వదలడు. అయినా పండిస్తూనే ఉంటాడు. లాస్ వచ్చినా, లాభం వచ్చినా పండిస్తూనే ఉంటాడు. కానీ ఏ పనికి నేను ఈరోజు ఈ పని చేసినా దీన్ని ఇక్కడితో వదలను. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా మంచి మంచి పంటలు వేయాలి. ఇంకా ముందుకి మంచి పంటలు పండించాలి. ఇంకా ముందుకి కొన్ని ఎకరాల పొలాలు దున్నాలి అని ఎప్పుడు అదే మైండ్‌లో రన్ అవుతూ ఉంటది. ఆ పని నచ్చినా నచ్చకపోయినా అదే పని చేస్తాడు. ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ నచ్చకపోతే రిజైన్ చేసేస్తారు. అంటే రైతు అలా కాదు. ఆ పనిని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని పంట పండిస్తాడు. ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు 3 పూటలా రైతు. రైతు రాజు అని అందరూ అంటుంటారు. కానీ రాజు కింద రైతులు ఉంటున్నారు. రైతు కింద రాజులు కాదు. రైతుని రాజులా చూడండి. ఒక మనిషిలా చూడండి. రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, వడ్లు ఇప్పుడు ఎక్కువ పండినవి మార్కెట్‌లోకి కొనట్లేదు. ఇంకా ప్రైవేట్ వారు కొనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కొనట్లేదు. ఇలా తయారైంది మన సమాజం. అలాంటిది నిన్న మన వానలకు వడ్లు మొత్తం కింద తడిచి మొలకలు వచ్చినాయి. సగం వడ్లు మొత్తానికి మొత్తం నీటిలోని కాలువలంటా సరే కొట్టుకొని పోయినాయి. అలా అయినా సరే రైతు ఏం చేస్తుంటే మొన్న గట్టిగా వాన పడ్డది. అప్పుడే విత్తనాలు వేయడానికి బాగుంటుంది కదా అని ఆలోచించి రైతులందరూ భూమి మొత్తం దున్ని రెడీ చేస్తుంటారు. అలాంటి రైతు పండించిన తర్వాత రేటు పెడతలేదు. ఇది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అయినా కూడా ఇప్పుడు వాళ్ళు
వడ్లు కొనకపోయినందుకు బాధపడట్లేదు. వాళ్ళు మళ్ళా వాన పడ్డదని మళ్ళీ దున్నడానికే పోతున్నారు. అది కూడా గ్రేట్ కదా మామ. ఇప్పుడున్న దేశంలో రైతు వెనకడుగు వేసాడనుకోండి, మన దేశంలో అందరూ ఆకలి చావులు తెస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏం తిని బతుకుతారు? రైతు అనేవాడు పండించడం మానేస్తే మనందరం ఏం తిని బతుకుతాము? ఇక్కడ అలా అయినా సరే వడ్ల మీద లాస్ వచ్చిందని ఇక్కడ దున్నకుండా ఉండలేదు మామ. దున్నుతున్నాడు, వాన గట్టిగా పడుతుందని చెప్పేసి మళ్ళీ విత్తనాలు వేస్తున్నాడు. ఎంత కష్టమైతే అయిందని చెప్పి మళ్ళీ పంటని వేసుకొని మళ్ళీ భూమిని నమ్ముకొని భూమి మీద కష్టపడుతున్నాడు ఈ రైతు. మనందరం ఒకవేళ ఆలోచించాలంటే రైతుని చాలా అంటే చాలా మెచ్చుకోవాలి మామ ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు పండిన తర్వాత రేటు పెడతలేదు. అది పెట్టాలి రేటు. ప్రతి ఒక్కరు ఈ రైతులకే కూరగాయలకని రైతు పండించిన పంటకే ఇప్పుడు రేటు పెట్టాలి. రేటు పెరగాలి. ఇప్పుడు కంపెనీ ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుందో బ్రాండ్ అని అది ఇది అని అమ్ముతుంది, అన్నీ చేస్తుంది. ఇక్కడ రైతు ఏం లేదు, పండిస్తున్నాడు, పండించింది మొత్తం తీసుకొస్తున్నాడు, మార్కెట్లో అమ్మడానికి పోతే రేటు పెడతలేదు. ఎందుకంటే ఇక్కడ రైతు పండించిన దానికి అసలు సగానికి సగం అన్నా సరే లాభం అనేది వస్తలేదు. లాభం వస్తేనే రైతుకు బాగుంటుంది. రైతు బాగుంటేనే మన దేశం, మనం అందరం, మన పిల్లలు అందరం బాగుంటాం. ఎందుకంటే మొత్తం రేటు పెట్టకుండా మార్కెట్లోనే వడ్లన్నీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఇంకా అందరూ కొండ మానేస్తే ఇంకా మనం ఏం తిని బతకాలి మామ? మార్కెట్‌లో వడ్లు ఎక్కువైపోయాయి మేము కొనము. అదేంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇయ్యాలి రైతులకు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటది. ప్రతి ఒక్కరు చదువుకున్నోడున్నాడు, చదువు రానివాడున్నాడు. ఏదో ఒక పని చేసుకుంటాడు. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి. కానీ వీళ్ళైతే చదువుకోలేదు. వీళ్ళు దున్నాలి, పండించాలి, మార్కెట్‌కి తీసుకుపోవాలి, అమ్మాలి. ఇది ఒక్కటే తెలుసు కాబట్టి రైతులకు సపోర్ట్ ఇయ్యాలి ప్రతి ఒక్కరు. రైతుకు తెలిసిందల్లా ఒక్కటే, మేము చదువుకోలేదు, మా కొడుకులు, మా పిల్లలైనా సరే చదువుకొని బాగుపడాలని ప్రతి రైతు ఆశపడతాడు. వాళ్ళ కోసం కష్టపడతారు. మేమైతే చదువుకోలేదు కాబట్టి ఈ ఎండల్లో, వానల్లో కష్టపడుతున్నాం. నువ్వైతే బాగా చదువుకో అని చెప్పేసి ఈ రైతు తన పిల్లల కోసం ఎండల్లో కష్టపడుతూ ఉంటాడు. రైతుకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మామ. రైతులకు కూడా ఆర్టికల్స్ ఉన్నాయి మామ. ఆర్టికల్ 21 అంటే జీవిత హక్కు, జీవిత విధాన హక్కు. అంటే రైతులకు గౌరవమైన జీవితం దొరకాలి అనేది గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చింది. ఇంకా వ్యవసాయ జీవన విధానం కొనసాగించడానికి ఈ హక్కు అనేది ఆర్టికల్ 21. ఎందుకంటే గౌరవమైన జీవితం రైతులకు దొరకాలి కాబట్టి ఆర్టికల్ 21 అనేది రైతులకు గౌరవమైన జీవితం ఇస్తుంది కాబట్టి ఈ హక్కును గవర్నమెంట్ తీసుకొచ్చింది. పొలాలైతే కోతకొచ్చే టైంకి నీరు ఎక్కువ అవడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే పడిపోయాయో. ఈ పొలంలో సగం పంట అయితే నాశనం అయిపోయింది. చూడండి ఎలా పడిపోయిందో ఈ నీరు ఎక్కువ ఈ పొలంలో. చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పొలం అయితే చూడండి. రైతు ఎంత పెట్టుబడి పెట్టినా సరే ఆఖరికి లాసే వస్తుంది. చూడండి ఎలా పడిపోయిందో పంట అయితే నీరు ఎక్కువ అవడం వల్ల. ఒక పక్క ఈ వర్షాల వల్ల కానీ లేదంటే నీరు ఎక్కువై కానీ పొలాలు ఇలా పడిపోతుంటే ఇంకో పక్క సగం కోతులు అయితే నాశనం చేసేస్తున్నాయి. చూడండి ఇవైతే కోతులు తొక్కేసినవే. కోతుల నుంచి కూడా రైతులు అయితే చాలా నష్టపోతున్నారు. ఇక్కడ మీరు సరిగ్గా గమనించట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పడిపోయింది. ఇది నీరు ఎక్కువయ్యే. వర్షాలు రాకపోయినా సరే నీరు ఎక్కువ అవడం వల్ల పొలం మొత్తం ఎలా పాడైపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఇందులో సగానికి సగంగా నాశనం అయిపోయింది పడిపోయి. ఈ రైతుల కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి సగం మొత్తం అయితే పడిపోయింది. సగం నుంచి చూడండి.
రైతుల ఆవేదన ఎలా ఉంటుందంటే, రైతులం మేం రైతులం, దేశానికి మేం వెన్నుపూసలం, పొలాలు దున్ని విత్తనాలు జల్లుతాం, పంట చేతికొచ్చేంత వరకు పోరాడుతాం. రైతులం మేం రైతులం, దేశానికి మేం వెన్నుపూసలం. ఏడాదంతా పంట కోసం పోరాడుతాం, పంట చేతికొచ్చాక దళారి చేతిలో మోసపోతాం. రైతులం మేం రైతులం, దేశానికి మేం వెన్నుపూసలం. ప్రజల కోసం మేం పంట పండిస్తాం, మేము వాళ్ళ పక్కన కూర్చుంటే అవమానించబడతాం, అయినా మేం కలత చెందము. రైతులం మేం రైతులం, దేశానికి మేం వెన్నుపూసలం. రైతు రాజ్యం కోసం పోరాడుతాం, ప్రపంచానికి 4 మెతుకులు అందిస్తాం. రైతులం మేం రైతులం, దేశానికి మేం వెన్నుపూసలం.